ఈ తల్లి పేరు పాదాల తల్లి. మా అమ్మాల పొలంలో ఉంటారు ఈవిడ. మా అమ్మాలు ఇంటి ఇల్లువేల్పి పాదాల తల్లి. మా నాన్న వాళ్ళ నాన్న కలిపి ఎద్దుల బండి పూసుకొని మా నాన్న వాళ్ళ నాన్న కలిపి బండి పూసుకొని ఫారెస్టర్కి వెళ్ళారు కట్టెల కోసమని. కట్టెలు తీసుకుంటూ వస్తుంటే అక్కడ ఒక రాయిలా కనిపించింది. ఈ రాయిని ఏదైనా నూరుకోవచ్చు, బాగుందని చెప్పి బండి మీద వేసుకొని వచ్చారటండి. మా నాన్నమ్మ చెప్పింది. అది వచ్చి మా పొలాల్లోకి వచ్చాక ఆ బండి వచ్చిన తర్వాత ఆగిపోయిందంట. ఎందుకు ఆగిపోయిందని చూస్తే ఆ ఎద్దుల నోటంటే బ్లడ్ వస్తుందంట. ఎందుకు ఇలా బ్లడ్ వస్తుందని ఆఫ్ చేసి ఇంటికి వచ్చారట. ఇంట్లో పడుకుండేసరికి మా నాన్నమ్మ అప్పుడు మజ్జిగ కడవల్లో మజ్జిగ తిప్పేదంట. తిప్పుతుండగా పసుపు ముద్దలా మెరిసేదంట. ఏంటా మెరిసిందా అని చూసేసరికి కళలోకి వచ్చి కనిపించిందంట. నేను మీ ఇంటి ఇలువెల్పుగా పుడతానని, పాదాల తల్లిని మిమ్మల్ని కాపాడుతాను, నాకు ఆ ప్లేస్లో నేను ఎక్కడైతే ఉన్నానో ఆ ప్లేస్లో నాకు గుడి కట్టించండి అని అడిగిందంట అమ్మవారు. ఆ తర్వాత నుంచి గుడి కట్టించారు అమ్మవారికి. అమ్మవారిని కొలుచుకుంటారు. ఊరు మొత్తాన్ని ఊరందరూ వస్తారు. అమ్మవారికి పసుపు కుంకుమ ఇస్తారు. అమ్మవారికి అనుకున్న కోరికలు నెరవేరిస్తే మొక్కులు చెల్లిస్తారు. అమ్మవారిని బాగా చూసుకుంటుంది అందరినీ కాపాడే చల్లనైన పాదాల తల్లి ఈవిడ. ఏ విదేశాల్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా సరే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. వచ్చాక అమ్మవారికి 10 సంవత్సరాలకు ఒకసారి పండగ తెస్తారు. అమ్మవారికి పెద్ద రథం అని ఉంటుంది, ఘటాలు ఉంటాయి, బాగా చేస్తారు. అమ్మవారి పండగ అయితే చాలా పెద్దది, బాగా చేస్తారు ఈ అమ్మవారికి పండగ అయితే మాత్రం. మేము బయట ఉంటాము. ఎవరి ఇయర్ సంక్రాంతి కోసమని, ఫెస్టివల్ కోసమని వచ్చేటప్పుడు ఈ అమ్మవారిని దర్శనం కోసమని మేము ముగ్గురం వస్తాం. ముగ్గురం సిస్టర్స్ మేము అమ్మని దర్శనం కోసమని వస్తాము. ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే అమ్మకు ముగ్గేసి పరమన్నం, బెల్లమన్నం నైవేద్యం, రైసు పెడతాము. కోడిని మొక్కుతాము. కోడి మొక్కి రైస్ తింటే కనుకైతే అమ్మవారు వచ్చి మన బ్లెస్సింగ్స్ ఇచ్చేటట్టని అర్థం ఈ అమ్మవారికి. పంట పొలాలన్నీ పొలంలో ఏం చేసినా కూడా ఫస్ట్ అమ్మవారికి అయితే మొక్కుకుంటూ పనులన్నీ స్టార్ట్ చేస్తారు. ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పనులన్నీ జరగాలి అని చెప్పి అందరూ మొక్కుకుంటారు అమ్మని. చల్లని తల్లి, పాదాల తల్లి అందరినీ బాగా కాపాడుకుంటూ వస్తుంది. మా అక్క కూడా అమ్మవారికి మొక్కుతుంది. మా అమ్మాలు ఇల్వేల్పువమ్మ, మా పాదాలు తల్లి నీవే అమ్మ, మమ్మల్ని నువ్వే కాపాడు తల్లి, మా ఊరు పాదాల తల్లి అందాలి తల్లి, అందరికీ వరాలిచ్చే కల్పవల్లివమ్మ, మా పాదాలు తల్లివమ్మ. సాంప్రదాయ ప్రకారం అయితే ప్రతి 10 yearsకి ఒకసారి పండుగ తెచ్చుకోవాలి. అంగరంగ వైభవంగా ఈ పండుగని చేస్తారు ఊరంతా కలిసి. వారి ఘటాల్ని ఈ విధంగా అలంకరించి 1 month ఊర్లో అమ్మవారిని పట్టుకొని ఊరేగిస్తారు. అమ్మవారికి భోగం పెడతారు. అరిటాకేసి పిండి వంటలతో భోగం పెడతారు. పాటు సిరిమానోత్సవం జరుగుతుంది లాస్ట్ డే. ఊరంతా చుట్టాలు లాస్ట్ డే పిలుచుకుంటారు. అంగరంగ వైభవంగా అమ్మవారికి మొక్కులు చెల్లించి సంబరాలు జరుపుకుంటారు.
Ada, gitu, Bang.